హాయ్ అండి, అందరికీ నమస్తే. వంశీ గార్డెన్కి స్వాగతం. నేను ఈవేళ మల్బరీ పళ్ళు హార్వెస్ట్ చేస్తున్నానండి. చూసారా మా మల్బరీ చెట్టు ఎన్ని పళ్ళు కాసిందో, చాలా ఎక్కువ వచ్చాయండి. ఇవి సంవత్సరం మొక్కలేనండి. మొన్న సంవత్సరం కడుపులంక వెళ్ళి 3 మొక్కలు తెచ్చాను. 3 సైజులు తీసుకున్నానులేండి. 3 సైజుల్లోనే ఇది మీడియం సైజ్ అండి. ఒకటేమో చిన్న సైజు తీసుకున్నాను, ఒకటేమో హనీ మల్బరీ తీసుకున్నాను. అవి 2 ఇంకా క్రాప్ రాలేదండి సరిగాని. వస్తున్నాయి కానీ 2, 3 అన్నట్టు వస్తున్నాయి. దీనికైతే చాలా బాగా వస్తుందండి. ఇది సెకండ్ క్రాప్ అండి నా దగ్గరకు వచ్చి. ఇది ఫస్ట్ క్రాప్ అయితే కొద్దిగానే వచ్చాయండి, ఒక గుప్పుడు అలాగ వచ్చాయి. రెండో క్రాప్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ క్రాప్ అయిపోయిన వెంటనే నేను ప్రూనింగ్ చేసి పశువులు ఎరువు వేసానండి. అందుకే ఏంటండి చాలా బాగా వచ్చింది. పళ్ళు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి. వీటికి తెగుళ్ళంటూ ఏమి ఉండవండి. తెగుళ్ళైతే మరి నేను చూడలేదు. మొక్కలైతే చాలా హెల్దీగానే ఉన్నాయండి. పళ్ళన్నీ ఇలా కోసేసిన తర్వాత ఆకులు కొమ్మలు మొత్తం చిన్న చిన్న కొమ్మలన్నీ ప్రూనింగ్ చేసేయాలండి. మొత్తం ఒక్క ఆకు లేకుండా మొత్తం ప్రూనింగ్ చేసేయాలి. చేసేసిన తర్వాత మనం పశువుల ఎరువు ఇచ్చి నీళ్ళు ఇస్తేనండి 2-3 రోజులకే మళ్ళీ సిగురు పూత వస్తుంది. ముందు పూతే వస్తుందండి, సిగురు తర్వాత వస్తుంది. అదేనండి ఈ మొక్క స్పెషాలిటీ. చూసారా పళ్ళు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా, నల్ల ద్రాక్ష పళ్ళలాగా ఉన్నాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, తీయగా పులుపులుగా ఉంటాయి. మా పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇలాగ మన సేంద్రియ పద్ధతిలో పండించుకుని పిల్లలకి పెడితే చాలా మంచిది కదండి. ఈ పళ్ళు మార్కెట్లో తక్కువగా దొరికినా అవి టేస్ట్ ఉండవు కదండి. వాళ్ళు మందులతో పండిస్తారు. అవి ఎప్పుడో కోస్తారు, మన దగ్గరికి ఎప్పుడుకో వస్తాయి కదా. ఈ లోపల టేస్ట్ మారిపోద్ది. అలాగే మనం ఇలాగ మిద్దె తోటలో కానీ గార్డెన్లో కానీ ఒక మొక్క తెచ్చి వేసుకుంటే మనం చేసేదల్లా సేంద్రియ పద్ధతిలో చేస్తాం కదండి. అందుకు పళ్ళు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. పళ్ళు కూడా తాజాగా ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. అందరికీ సేంద్రియ పద్ధతిలో మనం పండిస్తాం కదండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మన చేతులతో మొక్క నాటుకుని పెంచి దాన్ని వచ్చి పళ్ళు తింటే ఆ ఆనందమే వేరే కదా. ఈ మొక్క అండి ప్రూనింగ్ చేసిన కొమ్మలన్నీ మళ్ళీ నాటితే అవి సిగుళ్ళు వచ్చేస్తాయండి. లేత కొమ్మలు లేవు, ముద్ర కొమ్మలు లేవు. ఏ కొమ్మలు నాటినా సిగుళ్ళు వచ్చేస్తాయండి, మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది. మొక్కల్ని ఒక మొక్క తెచ్చి పెట్టుకుంటే మనం బోల్డ్ మొక్కలు చేయొచ్చు. ఈ మొక్కతోటి అంత బాగా బతుకుతుందండి. మనకి దీనికంటూ కొద్దిగా నీళ్ళు ఇచ్చి కొద్దిగా ఎరువిస్తే మాత్రం పళ్ళు అయితే చాలా ఎక్కువ వస్తాయండి. నేనైతే 100 రూపాయల ఫ్రూట్ టబ్లోనే పెట్టానండి పళ్ళు మొక్కలన్నీ. మన మిద్దె తోటలో ఇది సరిపోద్దులండి, అంతే బరువు ఎక్కువ ఉండకుండా. కానీ పళ్ళు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు హాఫ్ డ్రమ్లో కూడా పెట్టుకోవచ్చండి. అప్పుడైతే చాలా ఎక్కువ వస్తాయి పళ్ళు. నాకైతే ఇది సరిపోతుందండి. వీటిలో వచ్చి పళ్ళు సరిపోతాయి. ఆ పిల్లలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే హాఫ్ డ్రమ్లో పెట్టుకోవచ్చు. మనం మిద్దె తోటలో పెంచేటప్పుడు లైట్ వెయిట్లో పెంచాలంటారు కదండి. అందుకనేసి నేను ఇలాగ ఫ్రూట్ టబ్బుల్లో పెట్టాను, బ్లాక్ టబ్బుల్లోని. మనకి ఎక్కువగా జామ, మామిడి, నేరేడు, బొప్పాయి ఇటువంటి పళ్ళే కదండి విలేజ్లో ఎక్కువ పండుతాయి. ఇటువంటి రేరు పళ్ళు మనం ఎక్కడ చూడలేదండి, మనకు ఎక్కడ దొరకవు కూడా. మార్కెట్లోకి వచ్చిన సిటీ సైడ్ మార్కెట్లో దొరుకుతాయి కానండి మన సైడ్ మార్కెట్లో ఎక్కడ ఉండవు. నేను గార్డెనింగ్ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు ఈ మొక్క గురించి తెలిసిందండి. పళ్ళు కూడా నేను అప్పుడే చూశాను. అప్పుడు నర్సరీకి వెళ్ళి మొక్క తెచ్చాను. మనం నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడే గ్రాఫ్టింగ్ మొక్క తెచ్చుకుంటే 2-3 నెలలకి ఇలా కాపు వచ్చేస్తుందండి. ఇలాగ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదేనండి మల్బరీ మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఈ మల్బరీ పళ్ళుతో మా వారు చూసారా, మా బాబు పేరు ఎలా రాశారో చాలా బాగా రాశారు కదా. మా వారికి అయితే చాలా టాలెంట్ ఉంటుందండి, కానంటే ఆయన బయట పెట్టరు. పేరైతే చాలా బాగా రాశారు. ఈ పేరంటే మాకు చాలా ఇష్టం అండి. ఈ పేరన్నా మా బాబు అన్నా మాకు చాలా ప్రాణం. ఇదేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.